హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మిస్టర్ బ్యాచులర్ ఫుడీస్. ఏంటి చూస్తుంటూనే అర్థమైపోయింది కదా, ఇది మనందరికీ చాలా చాలా ఇష్టమైన బ్రెడ్ హల్వా. మనం ఏ ఫంక్షన్కి వెళ్ళినా సరే మళ్ళీ మళ్ళీ అడిగి మరీ వేయించుకొని ఎంతో ఇష్టంగా తింటాం అనమాట. సో ఇప్పుడైతే మనం ఇంట్లో ఎలా చేసుకోవాలని అయితే చూద్దాం. ఇప్పుడు 4 బ్రెడ్ స్లైసెస్‌ని అయితే తీసుకొని 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి క్యూబ్స్ లాగా. నేనైతే ఎడ్జెస్‌ని అయితే కట్ చేయట్లేదు. వాటి వల్ల మనకి బ్రెడ్ హల్వాకి టేస్ట్ అయితే పోదు. దానివల్ల ఎటువంటి అయితే ఇబ్బంది అయితే లేదు. సో నేనైతే ఎడ్జెస్ కట్ చేయట్లేదు. 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకోండి. 4 అంటే 4 కాదు, మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా 4 పీసెస్‌గా అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. నేనైతే నార్మల్‌గా బేకరీలో దొరికే బ్రెడ్‌ని అయితే వాడుతున్నాను. సపరేట్‌గా వాటి కోసం సపరేట్‌గా బ్రెడ్ అయితే ఏం తీసుకురాలేదు. బేకరీలో దొరికే బ్రెడ్ అయితే తీసుకొచ్చాననమాట. ఇప్పుడైతే స్టవ్ మీద నాన్ స్టిక్ కడాయి అయితే పెట్టుకొని అందులో ఫ్రెష్ నెయ్యి అయితే ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. ఇదైతే నేను మా ఇంట్లో పెరుగు నుంచి, వెన్న నుంచి తీసి కాచిన నెయ్యి వాడుతున్నాననమాట. బయట షాప్ నుంచి అయితే ఏ షాప్ నుంచి కొనుక్కురాలేదు. సో నెయ్యి అయితే కాగాక మనం అందులో డ్రై ఫ్రూట్స్ అయితే వేయించుకోండి బాగా. నేనైతే కిస్మిస్, జీడిపప్పు వేయించుకున్నా. మీరు కావాలంటే పిస్తా పప్పు, బాదం పప్పు, కర్బూజా పప్పు ఏదైనా వాడుకోవచ్చు. నేనైతే జీడిపప్పు, కిస్మిస్ మాత్రమే వేయించుకొని తీసి పక్కన పెట్టుకున్నానమాట. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా నూనెను వేసుకోండి. మనకి ఆ బ్రెడ్ పీసెస్‌ని ఫ్రై చేసుకోవడానికి ఎంతైతే ఆయిల్ పడుతుందో దాన్ని బట్టి మీరు ఆయిల్ వేసుకొని ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని 2 వైపులా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా కాల్చకండి, ఫ్రై అవ్వనివ్వకండి. బ్లాక్ అయిపోయి పాడైపోతుంది హల్వా, టేస్ట్ ఉండదు. అంతా మాడిపోయి మాడి వాసన వచ్చేస్తుంది, హల్వా టేస్ట్ ఉండదు. జస్ట్ లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకే ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. ఇలా మనం ఎన్నైతే బ్రెడ్ స్లైసెస్ ఉంటాయో అన్ని స్లైసెస్‌ని మంచిగా లైట్ అండ్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. దీన్ని మనం ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు. పెద్ద రిస్క్ ఉండదు, అంత టైం కూడా పట్టదనమాట. సో ఇప్పుడైతే ఒక గ్లాసు వాటర్ అయితే పోసుకోండి. వాటర్ పోసుకున్నాక అందులో ఒక పావు కిలో షుగర్, అంటే మన బ్రెడ్స్‌ని బట్టి మీరు ఎంతైతే షుగర్ పడుతుందో అంత వాడుకోండి. నేను ఒక 10 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దానికి నేను పావు కిలో షుగర్ అయితే వేసుకున్నాను అనమాట. దానికి డబుల్ 2 గ్లాసుల వాటర్ అయితే పోసుకోండి. సో మనకి ఆ షుగరు మెల్ట్ అయిపోతే చాలు వాటర్లో. దాన్ని పాకం రానివ్వటం కానీ ఇలాంటివి ఏమీ చేయొద్దు. జస్ట్ ఆ మెల్ట్ అయిపోయి మరిగితే చాలు వాటరు. సో ఇప్పుడు మన బ్రెడ్ పీసెస్ ఉన్నాయి కదా, అన్నిటిని ఆ వాటర్లో వేసుకోండి. ఆ వాటర్లో వేసుకున్నాక ఆ బ్రెడ్ పీసెస్కి అన్నీ ఆ వాటర్ పట్టేటట్టుగా ఒకసారి మొత్తం లోపలికి అనుకుంటూ అలా మిక్స్ చేసుకోండి. మనకు ఆ వాటర్ అనేది ఆ బ్రెడ్ స్లైసెస్కి అన్నిటికీ పట్టాలి. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల వరకు మొత్తం మిక్స్ చేసుకుంటూ ఆ వాటర్ అనేది బ్రెడ్ స్లైసెస్కి పట్టే వరకు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలన్నమాట. అలా మిక్స్ చేస్తున్నప్పుడు బ్రెడ్ అయితే క్రష్ అయిపోతుంది మొత్తం. అలా మొత్తం ఒక 3 నిమిషాలు, 4 నిమిషాలు అలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక గ్లాస్ పాలైతే పోసుకోండి అందులో. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మ్యాక్సిమం మనకి 99% డబుల్ కా మీఠా బ్రెడ్ హల్వా సేమ్ ప్రాసెస్ ఉంటుంది. ఆ 1% ఏంటంటే ఆ డబుల్ కా మీఠాలో ఆ పీసెస్ అనేది ఇలా క్రష్ అవ్వకుండా పీసెస్‌గా ఉంటాయి. ఇందులో ఏందంటే మనకి మొత్తం క్రష్ అయిపోయి ఉంటుందన్నమాట. అంతే తేడా. మ్యాక్సిమం డబుల్ కా మీఠా, బ్రెడ్ హల్వా 2 సేమ్ ఉంటాయి. ఇలా ఒక గ్లాస్ పాలు పోసుకొని మొత్తం మిక్స్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి అయితే వేసుకోండి. నెయ్యి వేస్తే ఆ ఫ్లేవర్ కానీ తినేటప్పుడు ఆ టేస్ట్ కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 స్పూన్లు, మీకు ఇంకా ఎక్కువ ఇష్టమైతే ఇంకా ఎక్కువ తినాలనిపిస్తే ఇంకో స్పూన్ వేసుకోండి. నెయ్యి వేసుకున్నాక మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ వేసుకోండి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక్క 2-3 నిమిషాలు అలా వదిలేస్తే అందులో నుంచి మనకి నెయ్యి అనేది బయటకు వస్తుంది. అలా బయటికి తేలుతుందన్నమాట. ఇగో చూడండి, ఇలా నెయ్యి బయటకు వస్తుంది కదా. ఓకే, ఇలా వచ్చినప్పుడు మనకి బ్రెడ్ హల్వా అనేది రెడీ అయిపోయింది. అసలు అందులో నుంచి వచ్చే స్మెల్‌కి ఆహా అనాల్సిందే. నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోవాల్సిందే. అంతేనండి, మనకి బ్రెడ్ హల్వా అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ ఒక లైక్ వేసుకొని సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ సో మచ్.